హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగబోతుందని అందరికీ తెలిసిన విషయమే. ఎతిహాద్ అరీనా వేదికగా మధ్యాహ్నం 1:30 ఈ వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఇది. మొదట బీసీసీఐ మొత్తం 1355 రిజిస్ట్రేషన్స్ నుంచి 350 మంది ప్లేయర్స్ను సెలెక్ట్ చేసిన తుది జాబితాను విడుదల చేసింది. అయితే కొన్ని గంటల తర్వాత బీసీసీఐ సవరించిన జాబితాను విడుదల చేసింది. ఇందులో 9 మంది కొత్త ప్లేయర్లు యాడ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం తుది జాబితాలో మొత్తం 359 మంది ఆటగాళ్లు ఉన్నారు. కొత్తగా చేరిన 9 మంది ఆటగాళ్లలో 2 ఫారిన్ ప్లేయర్స్, మిగతా 7 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక మొత్తంగా ఐపీఎల్ 2026 మినీ వేలం తుది జాబితాలో ప్రస్తుతం 359 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 247 మంది భారతీయ ఆటగాళ్లు, 112 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ తుది జాబితాలోని ఆటగాళ్లలో కేవలం 77 మందికి మాత్రమే ఐపీఎల్ 2026 కాంట్రాక్టులు లభిస్తాయి. ఇందులో విదేశీ ఆటగాళ్ల కోసం 31 రిజర్వ్ స్థానాలు కేటాయించారు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో 359 మంది ప్లేయర్లకు గాను వీరిని 42 సెట్లుగా విభజించారు. ఇందులో మొదటి 10 సెట్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి 5 సెట్ల విషయానికి వస్తే క్యాప్డ్ సెట్స్, ఇక మిగతా 5 సెట్స్ విషయానికి వస్తే అన్క్యాప్డ్ సెట్స్. ఇవి ముఖ్యమైన సెట్స్గా పరిగణించబడుతున్నాయి. ఇందులో సెట్ 1 వచ్చేసి క్యాప్డ్ ప్లేయర్స్ బ్యాటర్స్ జాబితా. దీంట్లో మార్క్యూ బ్యాటర్లతో పాటు 75 lakhs బేస్ ఉన్న ఇండియన్ బ్యాటర్లు ఉన్నారు. ఈ సెట్లో ఉండే ముఖ్యమైన బ్యాటర్లు చూసుకున్నప్పుడు కెమెరన్ గ్రీన్, జేంగ్ ఫ్రేజర్ మెక్గర్గ్, డేవిడ్ మిల్లర్, డెవాన్ కాన్వే, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్లు ఉన్నారు. ఇందులో డేవాన్ కాన్వే, సర్ఫరాజ్ ఖాన్లు తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ మంచి ధర పలికే అవకాశం ఉన్నది. ఇక సెట్ 2 వచ్చేసి క్యాప్డ్ ప్లేయర్స్ ఆల్రౌండర్స్ జాబితా. ఇందులో వచ్చేసి ముఖ్యమైన ప్లేయర్లు వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్స్టోన్, ఫియాన్ ముల్డర్, రచిన్ రవీంద్ర, వనిందు హసరంగ, గుస్ అట్కిన్సన్ లాంటి ప్లేయర్స్ కలరు. ఇందులో వచ్చేసి దీపక్ హూడాను ఫ్రాంచైజీలు తీసుకోవడం డౌట్గానే ఉన్నప్పటికీ ఒక ఫ్రాంచైజీ ప్రిఫర్ చేసినప్పుడే ఈ 359 మెంబర్స్ను సెలెక్ట్ చేశారు కాబట్టి ఏదో ఒక టీం ఖచ్చితంగా ప్రిఫర్ చేసే ఉంటుంది దీపక్ హూడాను. కానీ ఫైనల్గా ఏం జరుగుతుందని చూడాల్సిందే. ఇక మిగతా ప్లేయర్స్కు మంచి ధర పలికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక సెట్ 3 క్యాప్డ్ ప్లేయర్స్ వికెట్ కీపర్స్ జాబితా. దీంట్లో వచ్చేసి ముఖ్యమైన ప్లేయర్స్ ఫిన్ అలెన్, జానీ బేర్స్టో, కేఎస్ భరత్, క్వింటన్ డికాక్, బెన్ డకెట్, రహమనుల్లా గుర్బాజ్, జేమీ స్మిత్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వీరికి కూడా ఐపీఎల్ వేలంలో మంచి ధర వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక సెట్ 4 వచ్చేసి క్యాప్డ్ ప్లేయర్ ఫాస్ట్ బౌలర్స్ జాబితా. దీంట్లో వచ్చేసి ముఖ్యమైన ప్లేయర్స్ గెరాల్ కోయెట్జీ, ఆకాష్ దీప్, జాకబ్ డఫీ, ఫజల్ అల్ ఫారూఖీ, మ్యాట్ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్, శివం మావి, ఎన్రిచ్ నోర్జే, మతీషా పతిరానా లాంటి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. దీంట్లో వచ్చేసి మతీషా పతిరానాకైతే హైయెస్ట్ ప్రైజ్ లభించే అవకాశం ఉంది. ఇక మిగతా ప్లేయర్స్ అయిన హెన్రిచ్ నోర్జే, స్పెన్సర్ జాన్సన్, ఫజల్ అల్ ఫారూఖీ, ఆకాష్ దీప్ లాంటి ప్లేయర్స్ కూడా భారీ ధర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సెట్ 5 వచ్చేసి క్యాప్డ్ ప్లేయర్స్ స్పిన్నర్స్ జాబితా. దీంట్లో ముఖ్యమైన ప్లేయర్స్ వచ్చేసి రవి బిష్నోయ్, రాహుల్ చాహర్, అఖిల్ హుస్సేన్, ముజిబుర్ రెహమాన్, మహేష్ తీక్షణ లాంటి మంచి క్వాలిటీ స్పిన్నర్స్ కలరు. వీరందరికీ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రవి బిష్నోయ్కి ఈ వేలంలో మంచి ధర వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్లు ఈ రవి బిష్నోయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు ఒక క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ లోటు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి వారు తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉన్నది. ఈ సెట్ 5 వరకు అయితే క్యాప్డ్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉంటారు. ఇక సెట్ 6 నుంచి అన్క్యాప్డ్ ప్లేయర్స్ జాబితా మొదలవుతుంది.
ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో సెట్ 6లో మొట్టమొదటగా అన్క్యాప్డ్ బ్యాటర్ల జాబితా. ఇందులో ముఖ్యమైన ప్లేయర్లు అభినవ్ మనోహర్, అన్మోల్ ప్రీత్ సింగ్, అథర్వ తైదే, అభినవ్ తేజ్రానా, ఆర్య దేశాయ్ లాంటి బ్యాటర్స్ ఉన్నారు. ఇక సెట్ 7 వచ్చేసి అన్క్యాప్డ్ ఆల్రౌండర్స్ జాబితాలో. ఇందులో వచ్చేసి మహిపాల్ లార్మోర్, కమలేష్ నగర్కోటి, విజయ్ శంకర్ ఇంకా కొందరు మంచి మంచి ఆల్రౌండర్స్ అవైలబుల్ గా దొరుకుతారు. ఇక సెట్ 8 వచ్చేసి అన్క్యాప్డ్ వికెట్ కీపర్స్. ఇందులో వచ్చేసి ముకుల్ చౌదరి, తుషార్ రెహెజా, కార్తిక్ శర్మ, తేజస్వి సింగ్ లాంటి అన్క్యాప్డ్ వికెట్ కీపర్స్ అవైలబుల్ గా ఉన్నారు. ఇక సెట్ 9 వచ్చేసి అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్. దీంట్లో ముఖ్యమైన ప్లేయర్స్ ఆకాష్ మద్బాల్, సుశాంత్ మిశ్రా, అశోక్ శర్మ, సిమర్జీత్ సింగ్, నమన్ తివారీ, కార్తిక్ త్యాగి లాంటి ప్లేయర్స్ అవైలబుల్ గా ఉంటారు. సెట్ 10 వచ్చేసి అన్క్యాప్డ్ స్పిన్నర్స్ జాబితా. దీంట్లో ముఖ్యమైన ప్లేయర్స్ వచ్చేసి విఘ్నేష్ పుతూర్, కరణ్ శర్మ, శివంగ్ శుక్లా, కుమార్ కార్తికేయ సింగ్, ప్రశాంత్ సోలంగి లాంటి ప్లేయర్స్ లభించే అవకాశం కలదు. ఈ విధంగా సెట్ 10 వరకు మంచి మంచి ప్లేయర్స్ పైన ఒక రౌండ్ పూర్తవుతుంది. ఇక సెకండ్ రౌండ్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగానే తక్కువ ప్రైజ్ పలిగెట్టి క్యాప్డ్ సెట్ పూర్తవుతుంది. 15 సెట్ వరకు ఈ విధంగా జరుగుతుంది. ఇక 16 to 20 అన్క్యాప్డ్ రౌండ్ పూర్తవుతుంది. ఈ విధంగా 10 సెట్స్ రూపంలో మొత్తంగా 4 రౌండ్ల వరకు ఐపీఎల్ యాక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఐపీఎల్ యాక్షన్ డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో మొత్తంగా 77 మందికి మాత్రమే ఐపీఎల్ 2026 కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు ఏ ప్లేయర్ ఏ టీంలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.